ప్రభుత్వంపై పీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని చెప్పడానికి పీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కడుతున్నారని అన్నారు. అయితే ఈ అబద్ధాలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. గోబెల్ అని ఒక వ్యక్తిని మంత్రిగా పెట్టాడు. గోబెల్ ఆయన ఎజెండా, ఆయన సబ్జెక్ట్ ఏంటంటే అబద్ధాలు. యుద్ధం ఎక్కడైనా ఓడిపోతే అక్కడ మేమే గెలిచామని అప్పుడు ఉన్నటువంటి మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం. ఒకే అబద్ధాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అనేటటువంటి సిద్ధాంతాన్ని హిట్లర్ కనిపెట్టాడు. దాని తర్వాత కేసీఆర్ గారు, ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు, వారి ఫాలోయర్స్ ఈ ఒకే అబద్ధాన్ని 10 సార్లు, ఒక అబద్ధాన్ని హరీష్ రావు గారు చెప్తారు, తర్వాత కేటీఆర్ గారు చెప్తారు, తర్వాత కవిత గారు చెప్తారు, తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు చెప్తారు, తర్వాత ఇతర బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టించారని చూస్తున్నారు. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రజా పరిపాలనని సంపూర్ణంగా వారు అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఉన్నారు. మీరెన్ని చెప్పినా ప్రజలు నమ్మేది లేదు. నేను కూడా అదే ఓఆర్ఆర్ మన దగ్గర మా పార్లమెంట్లో కడతాల, ఆమంగల్, మాడుగుల్ వీటన్నిటిని తీసుకొని ఈ ప్రాంతం నుంచి పోతుంది. అది కూడా నాగర్ కర్నూలు పార్లమెంటే. మేము దాన్ని ఎంత త్వరగా చేయటానికి వీలుంటే అంత త్వరగా చేయటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అండగా ఉండి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం దగ్గర కూడా సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు సేకరించడానికి పార్లమెంట్ సభ్యుడిగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాము.